నమస్తే GB7 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శలు హాస్యాస్పదం. రాష్ట్ర మరియు రాయచోటిలో జరిగిన చిన్న చిన్న సంఘటనలను మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో రాయచోటి వర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగాయని, అప్పుడు స్పందించకపోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి తెలుగుదేశం పార్టీ కట్టుబడిందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం ముసుగులో పట్టణం చుట్టుపక్కల భూములను ఆక్రమణలకు గురి చేశారని, మీరు చెప్పిన విధంగానే విచారణ తప్పకుండా చేయిస్తామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఇతర నాయకుల సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన మీరు కూడా ఇలా మాట్లాడడం చాలా విడ్డూరమని, ఇప్పుడు 2024 ఎన్నికలలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో బహిరంగంగా చెబితే నియోజకవర్గ ప్రజలు విని తరిస్తారని, మీరు కూడా మేకవన్న పులిలాగా ముసుగు వేసుకోకుండా ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి. నిన్న రోజున మీడియా సమావేశంలో మన రాయచోటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వల్లోవించిన పలుకులు గురుగింజ సామెత చందంగా ఉన్నాయి. రాయచోటిలో మరియు రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు తీసుకొని ఆయన విధ్వంసం అనడం హాస్యాస్పదంగా ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా రాయచోటిలో మరియు రాష్ట్రంలో సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలపై జరిగిన దాడులు తమరు ఎలా స్పందించారో ఇప్పుడు ఒకసారి చెప్పండి. మీరు మీడియాతో స్పెషల్ స్టేటస్ పోలవరం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుంది. అందుకే 5 కోట్ల ఆంధ్రులు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు కదా. ఇకపోతే అన్నమయ్య జిల్లా ముసుగులో రాయచోటి పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల మండలాలలో భూదందాలు జరగలేదా శ్రీకాంత్ రెడ్డి గారు? తమరు చెప్పినట్లే సాక్ష్యాలతో బయటపెడతాం. మీరు కుటుంబం 40 సంవత్సరాల రాజకీయం గురించి పక్కన పెడితే తమరు గత 15 సంవత్సరాలుగా ఎవరో ఒకరి సపోర్టుతో గెలుస్తూ వస్తూనే ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో తమరు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో చెప్పండి శ్రీకాంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీరు మేకవన్య పులిలాగా ముసుగు వేసుకోకుండా జనజీవన స్రవంతిలోకి రండి, లేకపోతే మీకు ప్రజల నుంచి చిత్కారం తప్పదు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.